హలో అండి, ఈరోజు రావడమే సాయంత్రం వచ్చినాము. అయితే కోళ్ళు వెళ్ళిపోయినాయి లోపలికి, కానీ ఫుడ్ అది తీసుకొచ్చినా లోపల పెట్టాలతా. నేను రాగానే లోపల మస్తు సప్పుడు చేస్తున్నాయి. కొంచెం వర్క్ ఉంది, ఇంకా చెప్పేసి వెళ్దాం వాచ్మెన్కి అని చెప్పి లేట్ అయినా సరే వద్దామని చెప్పి వచ్చేసినాము. ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, దబ్బ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చూడండి మొత్తం వేరేలాగా అనిపించింది. ఏంది కళ్యాణ్ చల్లినట్టు. చూస్తే వేప పూత అది చూడండి, చెట్టు వాసన అయితే అండి ఇట్లా గుమ్మాలిచ్చిపోతుంది. మొత్తం పూతనే మమ్మీ. అయినా మన చెట్లు అన్నీ ఏందో అంతగానా వర్షం చూసినా పూత అయితే అబ్బా, వీడికి రాగానే అండి వేప పూత ఇట్లా గుమ్మ వాసన వస్తుంది. తొందరగా వచ్చిన ఫస్ట్ హార్వెస్టింగ్ ఇక్కడ చేసుకొని ఇట్లా వెళ్దాం అని చెప్పి ఈడైతే స్టార్ట్ చేసేసిన. ఎండలకి ఏమవుతుందంటే చాలా అసలు తిరిగినా కూడా ఆ రోజు మధ్యాహ్నం పూట తిరిగినామా మస్తు ఎండ, సన్ స్క్రీన్ అది ఇది పెట్టి స్కిన్ అయితే కాపాడుకున్నాం. కానీ ఆ ఎండ దేవుడు మొత్తం అలా యాడ్స్లో చూపిస్తారు చూడు, ఇట్లా స్ట్రా వేసి పీకేయడం అని. సేమ్ అట్లనే ఒంట్లో ఉండే ఎనర్జీని మొత్తం శక్తిని పీల్చేసిండు. అది ఒక 2-3 రోజులు దెబ్బ పడ్డది. అందుకే ఎండకి ఎక్కువ తిరగకూడదు. ఏమన్నా కింద ఉంటున్నాయి నాకు కనిపించకుండా. ఇగో పొట్టి చూసినా చెప్పులేడు వేసి మర్చిపోయింది. మా పొట్టి చెప్పులేడు వదిలేసింది. గులాబీ వచ్చింది, ఈ చెట్లు పోయినాయండి. ఈ చెట్లు అయితే పోయినాయి. పైనాపిల్ లేగు ఏమన్నా వస్తలేవు కదా అసలు. ఏ పోరా సన్నీ, మళ్ళీ అక్కడ పెట్టిండండి సన్నీ అని పేరు. మా టైగర్ అరుస్తుంది. కూతేసేది అదొక్కటేనా మన ల్యాండ్ లో? అదొక్కటే బాగా కూతేస్తుంది. ఇగో పప్పా చెట్టు అయితే చెట్టు మస్తు వచ్చిందండి. నిన్న మొన్న మంకీస్ రానట్టున్నాయి. వస్తే అవి ఏం చేస్తాయంటే కొమ్మలు ఆ తలకాయ గవే బీకుతాయి ఫస్ట్. ఈ కాయలు అయితే వచ్చినాయి కానీ అది ఇంకా మాగుడు ఎప్పుడో ఏమో. ఇక అయితే ఎండలకి మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. ఒకటి అది కాయలు తీసుకోవాలన్నా పచ్చడికాయలనా ఇవి అవండి. ఈ పేరు చెప్పురా, పెట్టుకోవచ్చు కదా. పులేరం కాదు, పచ్చడికాయలు ఇయర్ మొత్తం కాస్తాయి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు పేర్లు గుర్తుపెట్టుకోనా. అటు పేరు మునగ చెట్టు కొట్టిపోయావా? ఆ 2 కొమ్మలు కొట్టించేసి అటువైపు చెట్టు ఇటు పక్క పిందెలు ఉన్నాయి. వస్తున్నా ఉండు. మనకి అది ఉంటుంటే చూడండి అప్పుడు నెత్తి తెలుపుకోమ్మ ఇట్లా పూలునే మొత్తం. ఓకేనా? పువ్వు వెరైటీ కనపడుతుందా నెత్తిలో? ఏం లేదు, మంచిగా ఎర్రగా కాంట్రాస్ట్. ఎల్లో కలర్ చీరకి పింక్ కలర్ పువ్వు. పొద్దున్నే మనము లేవాలి, పండ్లను బాగా తోమాలి, మంచిగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచిగా స్కూల్కి వెళ్ళాలి, సార్ చెప్పిన పాఠాలు వినాలి, తర్వాత రావాలని ఒకటి ఉంది చూడండి. అట్లా నేను కొన్ని మీకు ఈరోజు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాయి. ఈ మధ్యకాలంలో అయితే అండి మరీ కొన్ని ఘోరంగా అవుతున్నాయి మనకు సిటీలో. ఊర్లలో ఏముండదు కానీ మనకు సిటీలలో అయితే చాలా ఘోరంగా, చాలా దారుణంగా, మంచికి విలువ లేకుండా ఇట్లా అయిపోతుంది. మంచిగా విలువ అనుకోండి కథమేగా. ఈ రోజులు అట్లా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్న 2-3 చూసిన, అందుకే చెప్తున్నా.
చూడండి అట్లా మీతో మాట్లాడితే ఇట్లా తెంచుతుంటే ఎన్నైనాయి చూడండి కాయలు. నిండిపోయింది డబ్బా. అయినా ఈ చెట్లు మమ్మీ ఇవి రెండు అసలు ఈడ ఆడ ఇంగివి చచ్చిపోవా మమ్మీ? కాస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. అసలు మేమైతే ఇక్కడ చెట్టే పెట్టలే, ఆడ పెడితే ఈడ దాకా వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందో? ఇవి దున్నేటప్పుడు ఈడికి వచ్చినాయి. ఇవి ఈడికి వచ్చి మళ్ళీ ఇట్లా మానైపోయింది అది. ఈ వంగమానలు ఇట్లనే ఉండేటట్టున్నాయి ఇక. కానీ మంచి రౌండ్ వంకాయ అంటే బాగున్నావు. ఇవి అంత టేస్ట్ ఉండవు వాటికంటే. టేస్ట్ అంత ఉండవు కానీ ఇవి కూడా మంచిగా తిరిగినట్టుగా. అబ్బా ఈ పూలు చూడండి, దీనికి కూడా కర్రీ మనం. ఇగో ఈ మామిడి చెట్టుకి చూడండి ఎంత బాగున్నాయి చూడండి పూలు. చెట్టు పెద్దగా ఇక్కడ కింద గణపయ్యనో ఇక్కడ మనం కూర్చోబెట్టచ్చు. ఇక్కడ ఇది కూడా మంచిగా అవుతుంది. ఇక్కడ ఉంటే ఈ చెట్టు వాసన వస్తుందండి. ఆయిల్ ఇంకా రమ్మట్టుంది. అంతా తిరిగే వరకు చీకటి పడుతుంది. ఫాస్ట్ వెళ్ళిపోవడమే. ఇది కూడా బాగా అయింది చెట్టు, మస్తు అయింది. బాగా కట్టిండు కూడా చూడు ఎంత హైట్ చూడము, ఎంత మంచిగా అయింది చెట్టు పెద్దగా. లోపల బయట అంతనే ఉన్నాయి. ఇక అంతే ఉన్నాయి, మనం ఏమి వేయట్లేదు కదా. ఏమన్నా వేస్తే ఊరుతాయేమో. ఇగో చీపురు కట్ట కూడా వేసిండు మీరు. కొబ్బరి పుల్లలతోటి ఈ కొబ్బరి మట్టలు ఇక్కడ పైన ఆడుతున్నాయన్నీ కొట్టేసినట్టండి. పొద్దున చెప్పినుండా చేస్తా సార్ మా సార్కి. ఇగో పైనాపిల్ ఇంకా రాలే. ఇగో రాముడు దా. ఇగో దాంతో ఎట్లా కట్ చేస్తావు? కత్తి ఇగో ఈడ ఈడికి ఇగో ఇక్కడ ఇది కూడా ఇక్కడ కట్ చేసి ఆకంతా తినిపెడతావా? నేను వస్తా అటు. దాంతో ఎట్లా కట్ చేస్తావు? కత్తి కొడవలుతుంది. కాయలు ఏమి లేవు కదా పప్పి? ఏమి లేవు, ఇది ఒక్కటే ఉంది. वो छोटा वाला इससे करो, वो बड़ा हो ना. ఇగోనే ఈడికి కట్ చేపించేసి దీనికి ఒకటే కాయ ఉంది, ఏం కాదు. ఇగో ఈ చెట్టు ఉండని ఇక. वो हैंड वाला कत्ती है ना नत्तू, वो कत्ती है ना वो. चाकू से कर दो. इससे मारे तो पूरा खत्म हो जाएगा. ఇగో ఇవంతా కట్ చేయండి. అట్లా రౌండ్ వేసుకొని వస్తా. మునగాకు అంతా వేస్ట్ కావద్దు. ओ खट्टे खाने को होना कते. అది చూడండి ఎంత మంచిగా ఉందో. ఏదైనా ఆవిష్ ఉండాలి, ప్రాణం ఉండాలి. యాడ నుంచి లోడు ఏడ పెడితే ఏముంది, బతికిపోతాయి అట్లనే. దీనికి రాలే అమ్మే వెళ్ళాలిగా అన్నీ పాటికి. అయితే ఈ సమ్మర్ క్యాంప్ చేస్తామండి. రూమ్లోనే ఒక యాటను కోసేసుకొని అమ్మవారికి మొక్కుంది. అమ్మవారి దగ్గర మంచిగా యాటను కట్ చేసుకొని 2 days ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము. 2 మంచాలు అల్లిచ్చి అక్కడ ఉన్నామని. అవి ఊరుతాయా ఊరువా, చిన్నప్పుడే రాలిపోతాయా చూడాలి ఇక. కానీ అది ఇస్తుంది ప్రాణం, వచ్చి దానికి పంట ఇస్తుంది అనేది ఒకటి తెలియడం కోసం. పంట ఇచ్చే కాడికి వచ్చింది. పండ్లైనా ఏందమ్మా ఇది? పండు కలర్ వచ్చింది పైనది. రాముడు 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 ఇగో చూసినావా? ఇగో ఎండకు వడబడ్డది. ఏ ఎండకు వడబడే మూత ఏమైంది? వడబడి రాలిపోయేటట్టుందా? వాడ తక్కువైందా? ఏంది ముట్టుకుంటే రాలుతున్నాయి మీద. మాగేద్దామారా తీసుకుపోయి. ఏమొద్దు, కోతులు వస్తున్నాయి వీడికి. ఉండలేలే అమ్మే, ఇంకా ఊరని ఇంకా. ఇగో అదంటే పోయిందిలే, అది వాడిందిలే కానీ ఇంకూరని లేవమ్మే. బడా చాకు ఇంకా ఊరి అన్ని మరీ మెత్తబడ్డాయి అనుకో, అప్పుడు ఏం చేసుకొని పోదాం.
ఇగో ఇవన్నీ ఊరినైనా కోతులు దాకా వచ్చి కురుకుతున్నాయి. ఇప్పుడు ఏడొస్తున్నావు మళ్ళా మరి తీసుకో రేపు పెద్ద సైజు రాముడు. ఇవి ఆల్రెడీ అయినాయి, మా పెడదాం. ఇవి వడబడుతున్నాయి, మాగుతున్నాయి. ఇగో ముక్క మాగినట్టు ఇట్లా తెలుస్తున్నాయండి. అయితే ఇవి 2 అయితే తెంపగలుగుతా. ఈ మాగినాయంటే అన్నీ తెంపేస్తాయి ఈసారి. అబ్బా అబ్బా పుల్ల పుడ్డు చూడు. ఏమి విలువ లేకుండా అది విలువ లేని కథలు. చిన్నప్పుడు అంతా ఊర్లో అట్లనే చేసిన. కాయలెంపుడు పరపర కొడుకుడు ఆడ పడేసుడు. ఇక మనం అంటే ఇక ఇక్కడ ఒక 4 చెట్లకి కొమ్మలు కొట్టేసినట్టు ఉందా నాకు. అయితే అండి మీరు ఈ వీడియో మీరు చూస్తే మీ ఫ్రెండ్స్కి, షాప్స్ ఉన్న వాళ్ళకి, అట్లనే ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి అట్లా షేర్ చేయండి. మీ వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ రౌండ్ వేసి వస్తా, తర్వాత పెడతా వాళ్ళకి. మా ఇదేమో చేసిండు, మా వచ్చిన ఏమో చేసిండేడా. ఇది కొంచెమేనా డాడీ? పచ్చిగుంది. ఈరోజు చేసిండా? ఇది చూడండి, నా వంట సెటప్ అయితే అంతా అయిపోయింది. ఇక్కడ గిన్నెలు అన్నీ మురిగిపోయినాయి. కుండలు పిడతలు అన్నీ, ఆ పిడతల గిడతలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈడ మనకి ఈ సెటప్ అయితే రెడీ అయింది. సరేలే, ఏటను కోసి వేసుకున్నప్పుడు ఎండు తొనకలు ఎండబెట్టి పైన నుంచి ఎలాంటి తీసి పెట్టి ఎండ పెడదాం. అరే అరే ఇక్కడ 2 వంకాయలు నేను ఇస్తా. ఇది వేరే జాతా మమ్మీ? ఇది అదే. మరి ఇంటికి బాగా బాగా వస్తున్నాయా మీడ? ఈ చెట్టు వాటర్ బాగుండా మీడ? నీళ్ళు బాగా పడతాయి కదా నీళ్ళు తక్కువ. అబ్బా అంజీరు చూసినావా? దాని మీద పోటీ పడి నిజంగా పెద్దోళ్ళు ఎట్లా చెప్తారా నాయన. ఇవేంది ఇవి పండ్లో నీళ్ళు లేక ఎట్లయినాయా? పెద్దగా కాలే ఎట్లేమో ఎర్రగానేనా నా కింద. ఇవి ఇట్లనే అవుతాయా డాడీ? చెట్టుని ఇటు రానియకుండా ఇటు ఇట్లా పైకి గుంజి ఇటు సపరేట్గా కడితే అయిపోతుంది డాడీ. ఇట్లా కడతాడు. అది అల్ఫాన్స్ అది సపరేట్ కట్టియాలి. ఏమన్నా కాసినాయా పండ్లు? చీకటి పడుతుందని ఒకవైపు టెన్షన్. పెట్టేద్దాం. చూడండి, ఆడింత గడ్డ ఈడింత గడ్డ, మాలు దేనిషా అన్న. ఈ మంచి ఫ్రూట్ వస్తాయి, కాయలు మస్తు అయినాయండి. బా ఇంత పోయాయి చూడు, మంచిగా బుడ్డిగా. అది చీకటి అయ్యే వరకు కాయలు ఇట్లా మెరుస్తున్నాయి, తల మెరుస్తున్నాయి. ఆకులల్లా అసలు చూడడం ల్యాండ్ అంతా కాయలు ఇట్లా అసలు కాయలు ఇట్లా చూడరు మొత్తం అన్ని చెట్లకి ఇట్లా ఏదో ఈడొకటి ఇట్లా రాలే ఇక. అయితే అండి ఏదో వాసన, పండు వాసన వస్తుందా మీద? సపోటా వాసన అది. సపోటాల వాసన ఎందుకు వస్తుంది అమ్మాయి? మా ఆయన ఏంది తాటికాయలా సపోటాలా ఏందో గుమ్మగుమ్మ కాదమ్మ, సపోటాలేనా? ఇవేంటి కాయలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. నైట్ అయింది అమ్మాయి, చీకటి కాయలు చూడు. బాబా ఇది పోయింది నాన్న కాయ. తెచ్చే ఆడ సపోటాల వాసన, నేరేడు పండ్ల వాసన, దేని అమ్మది? నేరేడు పండ్లకి తిప్పరాను, సపోటా వాసన వచ్చింది. సపోటాలు చెట్లు మగతాయి అన్నారు మన వాళ్ళు. అదో అక్కడ బేనిషకాయలు. ఇక్కడ ఇప్పుడు ఈ చీకట్లో సపోటా పండ్లు ఎతుకుతామంటావా? ఎన్నో ఒక దగ్గర సపోటా వాసన వచ్చింది, మరి అంత పండు అయినా సపోటా ఎలా కనబడతలేదా?
బా పట్టుకోగానే చేతికి వచ్చింది పండ్లు అయ్యేటట్టున్నాయి భలే టేస్ట్ పండ్లు రాయి ఎన్నే పెడుతున్నాను మా పెడతాను మరి మనకి ఎందుకు ఇది లేదు ఎప్పుడు సపోటాలు దింపి ఎన్నే పెట్టుకోయి ఉంటే అయిపోతుంది అక్కడ కింద రాలినాయి 2 అవి పండ్లు అయినాయి మమ్మీ ఏవి లోపల ఆ తిలిపిత్రియా అయ్యిండా పప్పి ఇగో ఏడిట్లు పెట్టిపోతే మగతాయేమో నేనేందో అనుకుని భయపడ్డా నేను ఫస్ట్ అది భయపడ్డా ఆడ నుంచి వస్తుంటే కాలే అమ్మే చాలా ఎప్పుడు రాలినాయి గింజలే ఎప్పుడు రాలే ఇప్పుడు అవును కానీ చెట్ల మీద పాములు ఉండవా చిన్న చెట్ల మీద ఏడు ఉంటాయా ఈ చిన్న చెట్ల మీద ఏడు ఉంటాయా అమ్మాయి పెద్ద చెట్ల గుబ్బరు అన్నాయంటే కనిపిస్తలేవు నా అవతల నుంచి పెద్ద పెద్ద కనపడుతున్నాయి యువతలకు వస్తే ఏ కాయలు అనేది తెలవకుండా గిస్తాత దింపును ఒక్కొక్కటి చూడగా పెద్ద అనిపిస్తున్నాయి టెంపరేచర్ ఉన్నాయి రాముడు ఇగో ఈ సపోటా కాయలు తీసుకుపో కాయలు చూడండి గుత్తులు బేనిషా చెట్లు అయితే 10 చెట్లు ఉన్నాయండి కాయలు అయితే దంచేసినాయి ఈసారి మస్తు ఫ్రూట్ ఇది బెనిషానే అది బెనిషానే అయితే మొన్న ఈ మధ్య బిఎన్ రెడ్డిలో అండి షాపులో పాపం ఆమె కిరాణ్ షాపు బిఎన్ రెడ్డి నగర్లో ఎల్బీ నగర్ కిరాణ్ షాప్లో ఉంటే ఇట్లనే సామాన్లు అడిగాడు మనం రీల్స్ చాలా చూస్తుంటాం కానీ మన దగ్గర అది చూడంగానే మనకు అర్రే అనిపిస్తుంది వీడియోలో చూస్తే కామన్గా తీసుకుంటాం అంటే అంత ఎక్కువ తీసుకోము అర్రే అని అనుకుంటాం కానీ మరీ ఎక్కువ తీసుకోము ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక కాయ పడి అది చెట్టు వచ్చి నాటు చెట్టు వచ్చింది పక్కన నాటు మాడి చెట్టు వచ్చింది నేను ఇది ఇన్ని రోజులు చూడలే వదిలేసిండా అట్లా ఆ నాటు చెట్టుని తీసి మరి ఇంకా ఆడ పెడితే అయిపోతాం కాలేజ్ డేస్లో ఇంకా తీసుడేమో ఇంకా అన్నీ వచ్చేస్తుంది ఇంకా డబ్బులు నాటు చెట్టు ఒకటే ఆ చెట్టు ఒకటి నాటు చెట్టు అని ఏంటంటే అదే దానంతలో అది వచ్చింది అనుకోండి ఇక అది నాటు చెట్టు ఏందో ఇడంతా బోడగా అయ్యో చూడండి మన మూల ఇక్కడ ఎంత అందంగా ఉండే పనస చెట్టు ఇది రాగానే అసలు కడుపు తరుక్కుపోతుంది ఇందులో నుంచి పుడుతుంది ఇగో ఎంత బోడగా అయింది చూడండి ఫస్ట్ మనం చెట్టు పెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు ఇడికి వచ్చి పనసకాయలు దింపుతూ పనసకాయలు పెట్టి ఇగో మన పనస చెట్టు అయితే ఇట్లుంది దీనికి ఎక్స్ట్రా వాటర్ పోపియాలి నాన్న ఎక్స్ట్రా పడనట్టుంది అదే క్యాప్ తీపిచ్చాలి అన్నమాట క్యాప్ తీపిచ్చి ఎక్స్ట్రా పోపియాలి ఎంత మంచిగా ఉండే దీనికి దిష్టి తగిలినట్టుందండి దీనికి ఇంకో పూత వచ్చినట్టుంది దానికి చుట్టూ వచ్చినాయి మొత్తం దీనికి కొమ్ము కొట్టింది ఇది ఇగో దీనికి ఇది వచ్చింది ఆడొచ్చింది ఈ కొమ్మలు కొట్టద్దు ఎందుకు కొట్టిండు ఈ చెట్టుకి ఎందుకు కొట్టిండు మొగ్గలు వచ్చే చెట్టుకి అరే మా వాచ్మెన్కి కొన్ని తెలవండి కొన్ని బాగా తెలుసు కానీ కొన్ని తెలవవు ఇగో దీనికి కాయలు వచ్చినాయి దీనికి ఈ పైన ఉండే కొమ్మలు ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి వీటికి కొట్టాల్సింది కాదు ఇగో ఈడొస్తుంది దీన్ని కొట్టేసిండు ఇప్పుడు ఇది లేకపోతే రాదా వస్తుంది కానీ బలం ఉండదు కదా వీటికి కొట్టద్దు ఆపరేషన్ చేసినట్టే కదా లెక్క జనం వీక్ అవుతారు కదా ఇగో చూడు ఇదంతా అదే ఏందో గుబురుగా ఉండే అంతా ఖాళీ అనిపిస్తుంది ఇవి కొట్టేసి ఈ 1 సైడ్ కొట్టిండు అది కొట్టాలి కానీ వర్షాకాలము జర మరీ కిందికి ఇట్లా కొట్టాలన్నా ఇవైతే చూడు గుబురుగా డేంజరేటట్టు గుబురు అయిపోయింది అది బిలవపత్రం పచ్చగా పక్కనే బిలవపత్రం చెట్టు ఉంది నేను దెయ్యాలు చేరు మంచి గ్రాస్ అయింది ఇదంతా చిన్న గ్రాస్ స్టార్ట్ అయిపోయింది మొన్న వర్షం పడి ఎంత ఇక్కడ నిలబడ్డాయి కదా ఇక ఆ లాస్ట్ సీతాఫల పరిస్థితి ఏంటండి ఉంటుంది కదా ఆడ కాయలేము ఉండవులేనన్న ఇప్పుడు
వచ్చినప్పుడు తర్వాత వర్షం పడబడి చూద్దాం. చీకటి అయింది వాళ్ళు మునగా తెంపులేదు, నేను తెంపుతా వచ్చి. అయితే అండి తెంపుకొని వెళ్ళిపోయిండు. ఇట్లా ఏదో ఇచ్చినట్టు చేసినట్టు ఇట్లా చేసి అట్లా తెంపుకొని వెళ్ళిపోయిండు. అదే కాకుండా ఇండు ముంగట ఊడుస్తూ ఉన్నా, ఆ ఊడ్చేటప్పుడు సింగిల్గా ఇట్లా ఊడ్చేటప్పుడు వచ్చి అడ్రస్లు అడగడము, ఇట్లా ఏ అడ్రస్లు అడిగినా ఏది చెప్పకండి. ఎవరైనా వచ్చి మనతో అన్నోన్ పర్సన్ వచ్చి మనతో మాట్లాడుతున్నారు అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళని నమ్మకూడదు. ఎవరైనా సరే మంచి అనుకునే రోజులు లేవు ఇప్పుడు. మంచి అనుకున్నామంటే కథం ఇక మనకే పడుతుంది. కాయలు అయితే మంచిగా కుడుతున్నాయండి. కాయలన్నీ కూడా భలే సైజుకి వచ్చేసినాయి. నీళ్ళు కొన్ని నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుండు. ఒకసారి ట్యాంక్తో తెప్పించి అంతా నింపిస్తాం. అయితే ఇండ్ల ముంగటకు వచ్చి దాహం అవుతుందని నీళ్ళు అడిగినా కూడా ఇవ్వాలని పోవద్దండి. ఏదో పుణ్యం అనుకుని పోయినామనుకో కథం ఇక అది కూడా జరిగింది. దాహం అని చెప్పి ఇంట్లో ఎవరు లేకపోతే ఏదో ఇంట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం, ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిండంట. ఆడగా మొగాయన చూస్తే ఎంత మంచిగా ఉన్నారంట. మళ్ళా ఇట్లనే వస్తారు. మరీ డౌట్ ఉండేటట్టు పిచ్చోళ్ళక పాత బట్టలు ఇట్లా రారు. హైటెక్ మంచిగా బట్టలు వేసుకొని ఆడ మగ ఇద్దరు. ఓన్లీ మొగాళ్ళని అయితే నమ్ముతలేరని ఇప్పుడు ఆడోళ్ళని కూడా జమ చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి రెంట్కి హౌసెస్ ఉన్నాయా అని అడగడము. అట్లనే ఇప్పుడు ఎండాకాలం కదా, అమ్మ దాహం అవుతుంది కొన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పడము. లోపలికి వస్తారు. ఇంకా నీళ్ళు ఇవ్వడానికి లోపలికి పోయినా లేకపోతే ఆడే ఉండి ఇస్తా ఇవన్నీ ఇట్లా చేసినా కూడా కథమిగ ఏదో ఒకటి మొహాన్ని కొట్టేసి మన మెల్లలో ఉండేటి గుంజుకుపోతారు. ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగినాక ఇవన్నీ ఎక్కువైపోయాయండి క్రైమ్స్. ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హస్బెండ్ అని డ్యూటీకి వెళ్ళినప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు గేట్ పెట్టేసుకోవాలి, మధ్యలో లాక్ వేసేసుకోవాలి. అస్సలు నమ్మొద్దు, ఎవరిని రానియద్దు. అసలు చాలా ఘోరాలు ఉన్నాయి. మామిడికాయ తెంపుతున్నామని చూస్తున్నా అండి. పెద్ద కాయ కనిపిస్తాను. నేను మామిడికాయలు ఉంటే అటు ఇటు పోయి ఉత్తమ మామిడికాయ కూడా పులిచి పెట్టుకోవచ్చు అండి. ఊర్లో కథ ఇది. ఏం కాయలు లేచిన మామిడికాయల కాలం అయితే ఇంకా చింతపండు ఖర్చు ఉండదు. మామిడికాయల కాలం మామిడికాయలే యూజ్ చేస్తారు. పులుపు ప్లేస్లో చేపల పులుసులో కూడా మామిడికాయ పులుసు చేస్తారు. అన్నిటిలో పెద్ద కాయలు కనిపిస్తాయి. ఇవేంది అరే మీ కింద ఉన్నాయి కామె చీకటికి వీటిల్లో తెంపేసే ఒకటి. అది వద్దులేనా? అవి మరీ ఏం పెద్దగా లేవు. ఇగో ఇది ఉన్నట్టుంది పెద్దగా, కానీ ఇది గుత్తి 4 ఉన్నాయి, కానీ 4 ఇది మంచిగా చిన్నకాయలే ఉన్నాయి. ఏమో ధరిస్తలేదండి కాయని చంపనీకి. అట్లా అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇళ్ళల్లో ఏవి గోల్డ్ కానీ బంగారు కానీ అదేంటిది పైసలు కానీ అస్సలు పెట్టకండి. మంచిగా లేవు అసలు కాలాలు. అర్జుననా మెరుస్తా చూడ కాయలు. చీకట్లో ఇదే కులిపోయినట్టుంది. ఇదే నీళ్ళు లేక ఇట్లా అవుతున్నాయో. అక్కడ వాళ్ళ తోట చూసినావు నాన్న, అస్సలు కాయలేదు మమ్మీ. ఇట్లా ఒక చెట్టే చచ్చిపోయింది. ఇట్లున్నాయి పూత వచ్చి. అవును, రాలిపోయినాయి అన్ని. అసలు ఆడ కూడా మన ఊర్లో కూడా కాయ లేదంట అసలు. ఈసారి మాడి కాయలే లేవంట. మన ఏమో వద్దన్న కూడా కాస్తున్నాయి. 3 ఏళ్ళ సంది కాదు 2 ఏళ్ళ సంది మనం పెట్టిన సంవత్సరం నుంచి కాస్తున్నాయి. అయితే అండి ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్కి వెళ్తారు కదా, ఇళ్ళలో ఏ విలువైన వస్తువులు ఉండకుండా ఇంకోటి వీలుంటే సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము, అలారం పెట్టించుకోవడం, ఇంకా ఏదైనా సౌండ్స్ అలా మనం చూసుకొని మనం ఎక్కడున్నా కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. అట్లా చూస్తున్నప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అలారం మనం కొడతాం. అట్లా పెట్టించుకోవడం అట్లా చేయాలండి. చాలా జాగ్రత్త పడాలి. ఇంకోటి ఎవరు తెలియని వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఆపి అమ్మ ఈ అడ్రస్ ఎక్కడన్నా కూడా ఆపి అడ్రస్ చెప్పకూడదు. అలాంటి పుణ్యమైన రోజులు లేవు ఇప్పుడు. చాలా చూస్తూనే ఉన్నాం ఎంత ఘోరంగా ఉన్నాయి. లేపేసినారా మిమ్మల్ని?
ఇది ఇంకా పెద్ద లైట్ ఉండాలి కదన్నా? ఉందిగా మేడం ఇవన్నీ అయినట్టు ఏమైనా మసాలా అది ఆ లైట్ పోయినట్టున్నాం మసాలాదిగా పెద్ద లైట్ పోయినట్టుంది. ఎలుకలు కొట్టేసినట్టున్నాయి ఆ వైర్లు. ఈ కొమ్మ చూడండి ఎట్లా అలబడిపోయిందో మూతకి. అరే ఇదేంది ఇట్లా అయింది? పిల్లలు కోసినట్టు కోసిరు చూసినావా చెట్లు కాయ ఇట్లా పెట్టి. చీకట్లో చెట్ల మీద చేయొద్దంటాం కానీ ఒకసారి నైట్లో కూడా పొలాలు పంటలు చేసింటాం కదండి. లేనప్పుడు ఇక గట్ల అనుకోవాలి. ఇక బరువుకి అంతా వాలిపోయినాయండి. అటు కార్లో పెట్టించారని ఇగో ఎడేసేసాయి. చీకటి అయ్యి పడుకున్నాక వచ్చినాం కదా. ఎక్కడ పెట్టినా ఇక్కడ పెట్టాము అన్నీ వస్తాయి బయటకు. ఇక్కడ పెట్టి బయటకు వస్తాయి అన్నీ. పెట్టిండా సాయంత్రం అన్న ఎట్లా పోయింది అది పీసుది కాదు. కుక్కకి అన్నం పెట్టిండా? కుక్కకు లగా అది వచ్చిందే. కానీ ఎవరిని పిలుస్తారు ఓట్లు? ఎట్లా వస్తారు? ఇదేమో డల్లుంది కోడి. ఇది నల్లపెట్ట పడుతుంది. ఇది డల్లుంటే ఎర్రపెట్ట అది పుంజో పెట్టినాం. మరి నిద్రపోయే టైం ఆయన ఎక్కువ ఏం ఆరాట పడతలేవు. తినేసి పడుకొని ఉన్నారా? తినేసి అయితే మన వాళ్ళు అంటుంటాయండి ఎలాంటి లైఫ్ స్టైల్ అసలు ఎంత మంచిగా ఉంది మీ లైఫ్ స్టైల్, ఎంత బాగున్నాయి అదైతే మీ దగ్గర అట్లా వస్తున్నాయి అని చెప్పి. ఏదైనా అంత ఈజీ కదా అంటే మన పెద్దవాళ్ళది ఇదే లైఫ్ స్టైల్. పండించుకోవడం, అన్నింటిని పెంచుకోవడం, చూసుకోవడం ఇదే. ఇక ఒకప్పట్లో నేను సాఫ్ట్వేర్ చేయాలి, నేను మంచిగా బయట దేశం వెళ్ళాలి, అదేంటిది స్టేట్స్కి ఆబ్రాడ్స్ గత గిద అని ఇట్లా అదొక పెద్ద సోకు, పెద్ద అచీవ్మెంట్, లైఫ్ అచీవ్మెంట్ లాగా అనేటోళ్ళు. ఇప్పుడైతే యూత్తో సహా నాకు మంచిగా ఇంత పొలం ఉండాలి, ఇంత ఫామ్ ల్యాండ్, ఇంత జాగా, అందులో ఏదో ఇంత పండించుకుంటూ ఇట్లా మంచిగా పీస్ఫుల్గా మంచిగా బతకాలి, మంచిగా లీడ్ చేయాలని మన కరోనా టైం నుంచి చాలామంది మారిపోయారండి.
చాలా మంది పెద్ద పెద్ద వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కంపెనీస్కు ఇట్లనే బిజినెస్కి అది ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మొత్తం వాటి విలువ అనేది అంటే అట్లా పెరిగిపోయింది. భూమి రేటు పెరిగిపోయింది, భూమి విలువ తెలుస్తుంది. అట్లనే వ్యవసాయం కానీ ఈ లైఫ్ స్టైల్ కానీ అందరూ చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు. కానీ ఇదేంటిది చూడు, గిన్నెలు వేసి ఎట్లా కొడుతున్నాను అసలు. నీళ్ళు వాటిలో ఉన్నాయి కదా నైట్ కావాలంటే. రేగులు కదా ఎంత ఉబ్బరిస్తుందో తెలుసా. వెళ్ళిపోదాం ఇక అవి తినేసి అవి అట్లా వెళ్తాయి. అయితే అది ఈరోజు మన వీడియో చూడండి. మునగాకు ఎంత వచ్చిందో. ఇది నేను వేసిందంట. నేనైతే కూర్చుంటాను మెల్లగా. ఏం కాదులే. ఈ పచ్చడికి ఏమో ఈ మామిడికాయలు తీసుకున్నా. ఇగో ఇవేం మాగుతాయో చూద్దాం అసలు. పచ్చిగుందా? ఈరోజే వేసినావు? అమ్మ పైన ఈరోజే వేసినట్టండి. ఏం కాదు, నేను మెల్లగా అక్కడ కూర్చున్నా. మేస్త్రి కూడా పనికిరాడు మా వాచ్మెన్ ముంగట. మా వాచ్మెన్ వేస్తే పలిగిపోతుంది ఇది పలగదు. ఇగో మునగా చూడండి. ఎందుకంటే చాలా మంది చెప్పారు మునగ చెట్లు అవి కూడా మరీ కొంచెం పెరిగిపోతున్నాయండి. ఏమంటారు అంటే కట్ చేసేయండి మంచిగా ఇగురు పెడుతుంది అని చెప్పి. ఇక అట్లని కట్ చేసిన మునగాకు పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు పొడి చేసుకున్నట్టు ఇక అంతా మట్టంగా పెట్టి తీసుకెళ్తా ఇంటికి. కరివేపాకు పొడి చేసుకున్నట్టు మునగాకు పొడి చేసుకోవచ్చు, మునగాకు తాలింపు చేసుకోవచ్చు. ఇది తీసుకుపోయి ఇస్తా వాళ్ళకి అడిగిన వాళ్ళకి. వేడికి చచ్చిపోయినా ఏం పడవు. వేడికి చచ్చిపోయినట్టు అమ్మవారి ముక్కుగానే ఉందండి. అది పోయింది. ఒక జాతికోళ్ళ ఎర్రకోళ్ళు అసలు వేస్ట్ అండి. అసలు ఎర్రకోళ్ళు అసలు ఏవి మంచిగా లేవు. అది కొంచెం హాట్గా తట్టుకోలేకపోతున్నట్టున్నాయి. కొంచెం వేడి రాగానే ఇట్లా చచ్చిపోవడం. ఎర్రకోళ్ళు అయితే మేము ముట్టలే, అవన్నీ చచ్చిపోయినాయి. ఆ తెల్ల పుంజులు అవేవో మేము ఒక 4 కోళ్ళు కోసుకున్నామండి అంతే. పెంచుతారు కోస్తారు అని కొంతమంది. మామూలుగా ఊర్లలో మనం కోళ్ళని పెంచుకునేందుకు కోసుక తిన్నీకే. ఇక మనకు ఫస్ట్ నుంచి అంతే కదా. కాకపోతే మనమే ఇట్లా పెంచుకుంటుంటే మనకు బుద్ధి ఉంటుంది, ఇబ్బందే ఉంటుంది. కానీ అంతే కదండి. మేకపోతులు పెంచుకుంటాము, కోసుకుంటాము. మనం అమ్మినా కూడా వాళ్ళు కోసుకుంటారు వేరే వాళ్ళు అట్లా. అయితే ఎర్రకోళ్ళు అయితే మేము కోయలే. మేము తెల్ల పుంజులు 2 ఇంకా వేరే పుంజులు అట్లా తీసినాము. అవి మాత్రం వేడికి ఇట్లా పెరిగేటప్పుడు 50 పిల్లల్ని తీస్తే మనకు 5ో 10 పెరిగినాయి పెద్దగా అయ్యే వరకు. ఈ ఒక్క కాయ ఉండే ఈ చెట్టుకి. ఇంకో చెట్టుకునే కాయలు. ఒక్క కాయ అనే వరకు ఇంకోటి కనిపించింది. మునగాకైతే మస్తు మునగాకు వెళ్ళిందండి. మంచిగా దిసి పెట్టి ఆరబెట్టి మంచిగా పొడి చేసుకున్నా కూడా రోజు ఇంత తినొచ్చు. ఇక రోజు తెంపనికి కూడా చెట్టు లేదు. ఆ చెట్టుకి కాయలే ఉన్నాయి. ఈ చెట్టుకి మరి ఎట్లుందో ఏమో. పూతంతా రాలిపోతుంది. ఇదంతా బుట్లో ఎడబెట్టొస్తుంది నాన్న. కార్లో పెట్టేద్దాం పట్టలు వేసేసి. ఇంతే అండి మన వీడియో. చీకటి అయిపోయింది.
వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.